కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు మంత్రులు. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన షా వెంటనే రిజైన్ చేయాలన్నారు. ఇక గ్రీన్ ఛానల్ కింద ఇందిరమ్మ ఇండ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. ఎక్కడైనా అవినీతి జరిగితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు మంత్రులు. కేంద్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో బీజేపీ పాలన చేయడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ నే బీజేపీ అవమానించిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఖమ్మంలో భారీ ర్యాలీ చేపట్టింది కాంగ్రెస్. ఎవరైతే భారత రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రమాణం చేసి ఈ దేశ ప్రధానిగా ఈ దేశ హోంమంత్రిగా పనిచేస్తానని ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి భారత పార్లమెంట్లోనే ఈరోజు అమిత్ షా గారు మాట్లాడటం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశ భారత రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా మనం అందరం భావించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నటువంటి భారతదేశం యొక్క ఐక్యతని అమిత్ షా గారు రాజ్యాంగాన్ని అవమానపరచడమే కాకుండా గౌరవనీయులు అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలే కాకుండా భారత జాతి యావత్తుని కూడా. కాళేశ్వర క్షేత్రంలో రాబోయే సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. మహదేవ్పూర్ చౌరస్తా దగ్గర 32 లక్షల వ్యయంతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయ స్వాగత ఆర్చ్గేట్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. భూపాలపల్లి జిల్లా కాటారంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాటారంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికావడంతో కార్యాలయాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మరి మా క్రైస్తవ సోదరులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి మా వంతు సహకారం, మా వంతు సమన్వయం చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న వైరాన్ని వారు తిరిగి మళ్ళా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి గ్రీన్ ఛానల్ కింద ఇందిరమ్మ ఇండ్లకు నిధులు కేటాయిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇండ్లలో నిరుపేదలకు తొలి ప్రాధాన్యమని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపులో చిన్న తప్పులు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లే టార్గెట్ గా పెట్టుకున్నామని, ఎక్కడ అవినీతి లేకుండా చూస్తామన్నారు పొంగులేటి. 400 చదరపు అడుగుల కంటే వారి ఆర్థిక స్తోమత బాగుంటే ఎక్కువ కట్టుకున్నా ప్రభుత్వానికి ఏ రకమైన అభ్యంతరం లేదు. 4 విడతల్లో ఫౌండేషన్ కి 1,00,000 రూపాయలు, కిటికీ లెవెల్ కట్టితే 1,25,000, స్లాబ్ వేస్తే 1,75,000, గోపరేషన్ టైంలో మిగిలిన 1,00,000 మొత్తం కలిపి 5 లక్షల రూపాయలు గ్రీన్ ఛానల్లో నిరుపేదలకి ఇళ్లు కట్టుకున్న వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లో ఇవ్వడం జరుగుతుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ములుగు జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి సీతక్క. టూరిస్టులు కుటుంబ సమేతంగా జిల్లాలో పర్యటించాలన్నారు. తాడ్వాయి మండలం మొండ్యాల తొగు సమీపంలోని బ్లాక్ బెర్రీ ఐలాండ్ ను సందర్శించారు మంత్రి. పర్యాటకుల విడిది కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పురాతనమైన గుహలను బయటకు తీసుకొచ్చి టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేస్తామన్నారు. మరి అందమైనటువంటి బొగత, మొన్నటిదాకా మనకు వర్షాలు పడ్డని రోజులు మనం చాలా సంతోషంగా చెప్పుకున్నది బొగత. అదే విధంగా ముత్యాల ద్వారా ఇట్లా అక్కడ 2 మంచి గొప్ప ప్రాజెక్టులు కూడా, కొంగలమడుగు వాటర్ ఫాల్స్ ఇట్లా ఉన్నాయి. కాబట్టి ఇంకా చిన్న ఈ టూరిజం స్పాట్స్ కూడా, ప్లేసెస్ కూడా తొందరలోనే మేము ఎక్స్పోజ్ చేస్తాం. ఇదే తాడ్వాయి అడవుల్లో ఇంకా పురాతనమైనటువంటి గుహలు ఉన్నాయి, వాటిని బయటికి తీసుకొస్తాం. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. పరీక్షలు సమీపిస్తుండడం, ఇంకా సిలబస్ పూర్తి కాకపోవడం వల్ల విద్యార్థులు అయోమయంలో ఉన్నారని చెప్పారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేజీబీవీ ఉపాధ్యాయులు సమ్మెలో ఉండడంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.